గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ దేవుని నామం పేరిట హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. అనేక మంది ద్వారా దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కూడుకున్నారు. మరొకసారి ఈ రోజు కూడా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు కొన్ని విషయాలు మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నా. అంటే ఒక మనిషి గురించి చెప్తే మనకి ఏం గుర్తొస్తుంది? ఉదాహరణకి మీరు తప్పుగా నన్ను తీసుకోవద్దు, ప్రస్తుత లోకంలో ఉన్నవే చెప్తున్నాను. అంటే మీరు అభిమానించే వాళ్ళు అయ్యి ఉండొచ్చు వాళ్ళు, కాబట్టి మీరు తప్పుగా తీసుకోవద్దు, ముందుగానే చెప్తున్నాను. మనకి కొంతమంది రాజకీయ నాయకులను చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది వాళ్ళ పేరు చెప్పిన వెంటనే? ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్ గారిని తీసుకున్నాం. సో ఆయన పేరు చెప్పిన వెంటనే ఆయన పడిన వరకు ఏం గుర్తొస్తుంది? ఆయన అవినీతి పరుడు, లక్షల కోట్లు దోచేసాడు అని చెప్తారు, వాళ్ళు పడినవారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తీసుకుంటే ఆయన అంటే పడిన వాళ్ళు ఏం చెప్తారు? వెన్నుపోటు అని చెప్తారు. అలా అంటే ఒక మనిషిని చెప్పిన వెంటనే కొన్ని విషయాలు అనేవి గుర్తొస్తాయి. అట్ ద సేమ్ టైం ఆయన గురించి చెప్తే హైదరాబాద్ లో ఐటీని తెచ్చాడు అని చెప్తారు, ఆయన అభిమానించేవారు. ఈయన గురించి చెప్తే పేద ప్రజలకు ఎంతో మేలు చేశాడని చెప్తారు. సో ఒక మనిషి పేరు చెప్తే కొన్ని క్యారెక్టర్స్ అనేవి, అంటే వాళ్ళ యొక్క గుణగణాలు అనేవి మనకి గుర్తొస్తాయి. అలాగే మన జీవితంలో కూడా కొంతమంది పేర్లు చెప్తే ఫలానా వాళ్ళ పేరు ఒక సంతోష్, లేకపోతే ఇంకోళ్ళ పేరు చెప్తే ఓకే ఆయన ఇలాంటి వాడు, లేకపోతే ఆ వ్యక్తి ఇలాంటి వాడని వాళ్ళ యొక్క గుణగణాలు అనేవి మనకు గుర్తొస్తాయి. అవునా కదండి? అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుని పేరు చెప్తే మనకి ఏం గుర్తొస్తుంది అంటే సేమ్ అదే గుర్తొస్తుంది, వెన్నుపోటు అని గుర్తొస్తుంది. ఆ శిష్యుని పేరే యోధ. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుని పేరు గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం, యోధ. ఈ యోధ పేరు చెప్పిన వెంటనే ఏం గుర్తొస్తుంది అంటే బీట్రయల్, లేకపోతే వెన్నుపోటు, లేకపోతే మోసం, ఇవే గుర్తొస్తాయి యోధ పేరు చెప్తే. అసలు అక్కడ ఏం జరిగింది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియులారా, వాక్యంలోకి వెళ్లే ముందు నాదొక చిన్న మనవి, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అర్థమయ్యే రీతిగా వివరించడానికి కూడా నేను ప్రయత్నిస్తాను, దేవుడు సాయం చేస్తాడు. ముందుగా మనం యోధ కోసం తెలుసుకుందాం. యోధ, ప్రియులారా, ఈ యోధ యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఇంకా చెప్పాలి అంటే యోధ తనంతటి తన దేవుని దగ్గర, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారే ఒక శిష్యునిగా యోధాని ఎంచుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారితో 12 మంది మిగతా 11 మంది శిష్యులు ఎలా అక్కడ నడిచారో యోధ కూడా అలానే నడిచాడు, యోధ కూడా అలానే జీవించాడు, యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి సావాసం చేశాడు. ప్రియులారా, ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో ఏం చేశాడంటే మనందరికీ బాగా తెలుసు, యోధ యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించేశాడు. ఎలా అప్పగించేశాడు? 30 వెండి నాణాలకి అమ్మేశాడు. 30 వెండి నాణాలకి అమ్మేసి ముద్దు పెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువుకు అప్పగించాడు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. మనకి యోధ అంటే గుర్తొచ్చేది మోసం, ఇవన్నీ గుర్తొస్తుంది. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి జీవించాడు, యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి నడిచాడు, యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి ప్రియులారా ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యేకించి యోధ అని ఆ 12 మంది శిష్యుల్లో కోశాధికారిగా నియమించారు. అంటే రెవెన్యూ, డబ్బులన్నీ చూసుకునే ఆ స్థితిలో నియమించారు. యోధ బుద్ధి కోసం యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, కానీ స్టిల్ అక్కడున్న 11 మంది శిష్యులతో పాటుగా ఈయన కూడా చేర్చుకొని ఈయనకి వాళ్ళందరి పైన కోశాధికారిగా నియమించారు. ఒక మంచి ఆధిక్యత యోధ. కానీ యోధ ఏం చేశాడంటే 30 వెండి నాణ్యాలకి కక్కుర్తిపడి యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేశాడు. మనకు తెలిసిన స్టోరీ. నెక్స్ట్ ముద్దు పెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాడు, మోసం చేశాడు, సిలువుకి ఎక్కడానికి కారణమయ్యాడు. ప్రియులారా, ఈ యోధ స్టోరీ మనం ఇక్కడ వరకు ఆలోచన చేస్తే ఇదంతా మనకు తెలిసిందే, ఇదంతా కరెక్టే. అయితే
ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక అంశాన్ని నేను చర్చించాలని అనుకుంటున్నాను. మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. యోధ అప్పగించాడు, అప్పగిస్తాడని యేసుక్రీస్తు ప్రభు వారికి ముందే తెలిసి కూడా యోధాని చేర్చుకున్నాడు. యోధాని చేర్చుకున్నాక మనకు అర్థమైంది ఏంటంటే అది దేవుని యొక్క ప్రణాళిక. ఒక వ్యక్తి క్లోజ్ సర్కిల్స్ లో ఉన్న వ్యక్తి అప్పగించాలి, అది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు శిలువకి ఎక్కాలి, అది ప్రణాళిక ప్రకారం జరిగింది. అయితే ఇది దేవుడు నిర్ణయించిన ప్రణాళిక కదా. ఇక్కడ యోధ జస్ట్ ఒక పప్పెట్ మాత్రమే. అంటే ఆ ప్రణాళికలో ఆ లైన్ లో అది అలా జరగాలి అని నియమించబడినప్పుడు యోధ క్యారెక్టర్ అనేది ఒక పప్పెట్ మాత్రమే. అయితే ఇక్కడ యోధ గారిది ఎలా తప్పవుద్ది? మీరు కరెక్ట్ గా ఆలోచన చేయాలి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దానికోసం కూడా మనం డీటెయిల్ గా డిస్కషన్ చేద్దాం. యోధ అప్పగించాడు, అప్పగిస్తాడని యేసుక్రీస్తు ప్రభు ముందే తెలుసు. అండ్ అది దేవుని యొక్క ప్రణాళిక. కొన్ని ప్రవచనాలు నెరవేర్పు ఉన్నది, ఆ ప్రవచనాల నెరవేర్పు దిశగా అది జరిగింది. అయితే ఇదంతా దేవునికి తెలిసే జరిగింది కదా, దేవుని ఏర్పాట్లోనే జరిగింది కదా. మరి ఈ ఏర్పాట్లో జరిగినప్పుడు యోధాది ఎలా తప్పవుద్ది అనేది కూడా ఒక ప్రశ్న. ఇది నా ప్రశ్న కాదు. నేను యాక్చువల్ గా ఈ యోధా కోసం నేను తెలుసుకుంటున్నప్పుడు చాలా మంది కొరాలో కానీ, రెడ్డిట్ లో కానీ, లేకపోతే గూగుల్లో కానీ, లేకపోతే చాలా మంది అడిగిన ప్రశ్న ఇది. నేను అనుకున్నా కరెక్టే కదా, అసలు దేవుని ప్రణాళిక ఇది, దేవుని ప్రణాళిక ప్రకారమే అది జరిగింది. బట్ స్టిల్ అక్కడ యోధ ఎందుకు తప్పుగా పోర్ట్రే చేయబడ్డాడు? వెన్నుపోటుదారుడుగా ఎందుకు పోర్ట్రే చేయబడ్డాడు? మోసం చేసేవాడుగా ఎందుకు ఈ రోజు కూడా ప్రజలు చూస్తున్నారు? అంటే మనకి తెలిసిన విషయాల్లో మనకు అర్థమైంది, మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. కానీ ఇంకొంచెం ముందుకెళ్ళి కూడా మనం తెలుసుకోలేదు. అసలు దేవుని ప్రణాళిక అయితే అది ఎలా తప్పు అవుతుంది? యోధ అసలు ఎలా తప్పుగా ఎంచబడతాడు అనేది కూడా మనం ఈరోజు తెలుసుకుంటాం. ప్రియులారా, యోధ అప్పగించేస్తాడు, యేసుక్రీస్తు కూడా తెలుసుకున్నాడు. ప్రవచనాల నెరవేర్పు కూడా కొంచెం చూసుకుందాం. ఒక 2 ప్రవచనాలు ఉన్నాయి దీనికోసమే. కీర్తనలు 41వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. కీర్తనలు 41వ అధ్యాయము 9వ వచనంలో బైబిల్ ఉన్నవారు తీసి చదవండి, నేను చదివి వినిపిస్తాను. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఇదొక ప్రవచనం. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఇదొక ప్రవచనం. ఇంకో ప్రవచనం ఉంటుంది జకర్యా 11వ అధ్యాయం 13వ వచనంలో 30 తులముల వెండి అని చెప్పి అక్కడ ఒక ఇది రాయబడుతుంది. ఈ 2 ప్రవచనాలు నెరవేర్పు జరగాలి అనుకుంటే అక్కడ యోధా పేరు లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు, ఇంకో మాట, యేసుక్రీస్తు ప్రభు యోధానే ఎందుకు ఎంచుకున్నాడు ఈ పని కోసం? యేసుక్రీస్తు ప్రభు వారు యోధాని ఎందుకు ఎంచుకున్నాడు అసలు ఈ పని కోసం? అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంచుకున్నారు కదా, కోరి మరి ఎంచుకున్నారు కదా, అది ఎలా తప్పు అవుతుంది? దేవుని ప్రణాళిక కదా. దేవుడు అంటే ప్రవచనాలు నెరవేర్పడుకుంటే ఈ ప్రవచనాల నెరవేర్పులో ఎక్కడ కూడా యోధ అని పర్టికులర్ గా దాని ఇంటర్లింకింగ్ గా ఉన్న మీరు ఈ వచనాలకి ఇంటర్లింకింగ్ గా ఉన్న వాటిని మీరు సెర్చ్ చేయండి, వెతకండి, లేకపోతే డీప్ గా స్టడీ చేయండి. అక్కడ కూడా యోధాకి ఇంటర్లింక్ చేసి ఎక్కడ ఉండదు. సో అలాంటప్పుడు ఎక్కడా పేరు లేనప్పుడు, అక్కడా పేరు లేనప్పుడు, దేవుని ద్వారా ఎన్నుకోబడినప్పుడు, యేసుక్రీస్తు వారు కోరిని మరి ఎన్నుకున్నప్పుడు, సో అది జరగాలని అలా అనుకున్నప్పుడు ఎలా రాంగ్ అవుద్ది? మీరు ఈ లాజిక్ ఆలోచించారు, ఎలా రాంగ్ అవుద్ది? మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ చెప్తున్నా ఎలా రాంగ్ అవుద్ది. అయితే పిల్లరా, ఎస్, దేవుని ప్రణాళిక అక్కడ యోధ నేమ్ స్పెసిఫిక్ గా లేదు. కొంచెం లోతుగా స్టడీ చేద్దాం. యోధ తప్పు చేశాడంటే ఈ విధంగా ఆలోచిస్తే అది ప్రణాళిక ప్రకారం జరిగింది కాబట్టి తప్పు కాకపోవచ్చు అని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ ఇక్కడ ఈ ప్రాసెస్ లో యోధ కొన్ని తప్పులు చేశాడు. అందుకు ఈ రోజు తప్పుగా ఎంచబడ్డాడు, వెన్నుపాటుదారుడిగా ఎంచబడ్డాడు, మోసం చేసిన వాడుగా ఈ రోజు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ తప్పు కాదు, ఈ ప్రాసెస్ లో అతని యొక్క ఎంపిక తప్పు కాదు. మరలా చెప్తున్నాను చూడండి, ఇది దేవుని ద్వారా రాసిన ప్రాసెస్, ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని ప్రణాళిక. ఎలా జరగాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా తెలుసు, అందుకోసమే యోధాని ఎన్నుకున్నాడు. యోధాని మాత్రం ఎందుకు ఎన్నుకున్నాడో మనం చూద్దాం. యోధాని ఎన్నుకున్నాడు.
అయితే ఈ ప్రాసెస్ అంతా కరెక్టే, తప్పేం కాదు. కానీ ఈ ప్రాసెస్ లో యోధ నడిచిన లేకపోతే యోధ ప్రవర్తించిన ప్రవర్తన తప్పు. అందును బట్టి ఈ రోజు మనము మోసం చేశాడు, లేకపోతే వెన్నుపోటుదారుడు, లేకపోతే అంటే యేసుక్రీస్తు ప్రభువును అప్పగించిన వాడిగా మనము చూస్తున్నాం. ఈ ప్రాసెస్ లో యోధ చేసిన లేకపోతే యోధ ప్రవర్తించిన ప్రవర్తనలో మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం కొంచెం డీప్ గా స్టడీ చేసి. ఈ ప్రాసెస్ తప్పు కాదు, ఎందుకంటే ఇది దేవుని ద్వారా నిర్ణయించబడింది. ఇక్కడ ఒక వ్యక్తి రావాలి, ఒక వ్యక్తి అప్పగించబడాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు యోధాను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారు, అది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ ఈ ప్రాసెస్ లో యోధ ప్రవర్తించిన ప్రవర్తన తప్పు, ఈ ప్రాసెస్ అయితే తప్పు కాదు. సో అందుకోసం యోధ పేరు చెప్పగానే మనకి ఏం గుర్తొస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించాడు, మోసం చేశాడు, చెప్పాలంటే ఒక విధంగా సిలువుకి ఎక్కడానికి కారణమయ్యాడు. అది ఎలా తప్పు అవుతుందో మనం చూద్దాం. ఆ ప్రాసెస్ తప్పు కాదు, మరలా చెప్తున్నాను, ఆ ప్రాసెస్ అయితే తప్పు కాదు. దట్ వాస్ అది నిర్ణయించింది దేవుడు. అది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కోరిని మరి యోధను ఎన్నుకున్నాడు. అయితే చూద్దాం అసలు ఎక్కడ యోధ తప్పు జరిగింది, యోధ విషయంలో ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు ఈ రోజు అలా చిత్రీకరించబడుతున్నాడు, ఎందుకు అలా చూపించబడుతున్నాడు, అది దేవుడు నిర్ణయించింది కదా. ఎందులో యోధ చేసిన మిస్టేక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా మీకు నేను అర్థం అవ్వాలని నేను దీన్ని చాలా సింప్లిఫైడ్ గా చేసి చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా వచనాలు తీసి చెప్పొచ్చు, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, చదువు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. మీ అందరికి నేను కన్ఫ్యూజ్ చేయాలని కాదు, కానీ ఒక చిన్న కథలాగా మీకు నేను అర్థమైన రీతిగా చెప్పాలని నేను నా వంతుగా నేను ప్రయత్నిస్తాను. కొంచెం అర్థం చేస్తాను. ఫస్ట్ గా యోధ యేసుక్రీస్తు ప్రభువారితో నడిచాడు, మనం అనుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువారితో జీవించాడు. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చెప్పారో అక్కడ యోధ ఉన్నాడు, ఆ వాక్యాలు విన్నాడు. కానీ ఏ ఒక్క రోజు కూడా వాక్యాన్ని మనసు పెట్టి వినలేదు, వాక్య ప్రకారంగా నడుచుకోలేదు. ప్రియులారా, ఆ ప్రాసెస్ తప్పు కాదు. కానీ యోధ ఎందుకు తప్పుగా ఎంచబడ్డాడంటే, మొట్టమొదటిగా దేవునితో నడిచాడు, యేసుక్రీస్తు ప్రభువారితో నడిచాడు, యేసుక్రీస్తు ప్రభువారితో జీవించాడు, యేసుక్రీస్తు ప్రభువారితో ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాడు, జర్నీ చేశాడు. ప్రియులారా, ఎన్నో వాక్యాలు విన్నాడు. కానీ ఎంతో మంది జీవితాలు మారాయి దేవుని వాక్యం విని, ఎంతో మంది జీవితాలు మార్చుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారి మాటలు విని. కానీ ఆయన శిష్యుడుగా ఉంటున్న యోధ మాత్రము ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, లేకపోతే ఎంతో బలమైన వాక్యాలు విన్నా యోధ యొక్క మనసులో మార్పు లేదు. ఒట్టిగా యోధ మోసగాడని మనం అనుకోకూడదు. దాని వెనకతలో ఉన్న కారణాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం అనుకున్నది 12 మంది శిష్యుల్లో ఒకడు అప్పగించేశాడు, అందుకు మోసం అయిపోయాడంటే కాదు. దాని వెనకతలో ఉన్న కారణం యోధ తప్పుడు వాడని, దాని వెనకతలో ఉన్న కారణం దీన్ని బట్టి మనం చెప్పకూడదు. కొంచెం డీప్ గా ఆలోచించాలి, ఎందుకంటే అది నిర్ణయించింది దేవుడు. కానీ యోధ ఎలా తప్పుడువాడుగా చిత్రీకరించబడ్డాడంటే అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్, అతని యొక్క గుణగణాలు చూడండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు ఉన్నారు, మిగతా 11 మంది శిష్యులు ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గరైన వాక్యంతో వాళ్ళు ప్రేరేపించబడ్డారు, లేకపోతే మార్పు చెందారు. వాళ్ళ హృదయాలు దేవుని మాటలతో తాకబడ్డాయి. అనేక మంది ప్రజలు దేవుని వాక్యం విని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఎంతో మంది బాగుపడ్డారు. కానీ ఆయన పక్కనే ఉంటూ, ఆయన పక్కనే నడుస్తూ, ఆయనతో పాటు జీవిస్తూ, ఆయనతో పాటు కలిసి భోజనం చేస్తూ ఎంత మంచి ఆధిక్యత ఉన్న యోధ ప్రియులారా, ఇన్ని వాక్యాలు విన్నాడు కానీ ఒక్క వాక్యం కూడా యోధ మనసుని మార్చలేకపోయింది. అందుకు యోధ ఈరోజు చెడ్డవాడిగా కనిపిస్తున్నాడు. ప్రియులారా, అసలు యేసుక్రీస్తు ప్రభువు ఎన్నో వాక్యాలు చెప్పారు. ఈ యోధకి డబ్బు అంటే పిచ్చి, డబ్బు మీద యావ. చూడొచ్చు యోహాను సువార్త 12:6 అక్కడ రాస్తాడు యోధ గురించి. 11 మంది శిష్యులను రాసి 12వ వాడు దొంగ, వాడు డబ్బులు కానుకలు దొంగలిస్తాడు, ఇలా అని చెప్తూ అతని గురించి రాస్తూ ఉంటారు, ఈ యోధ కోసం రాస్తూ ఉంటారు. ప్రియులారా, ఎంత డబ్బు పిచ్చి ఉన్నవాడు, ఇంత దీనిగా ఉన్నవాడిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చేర్చుకున్నారు. 12 మంది శిష్యుల్లో 12 మంది శిష్యులకు ఒకరిగా స్థానం ఇచ్చారు, తనతో పాటు కలిసి తిప్పుకున్నారు. ఇన్ని చేసినప్పుడు కూడా యోధ యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించాడు. కారణం ఏంటో తెలుసా? ఏ రోజు కూడా యోధ యేసుక్రీస్తు ప్రభు వారి మాటల్ని వినుకోలేదు.
ఒక విధంగా చెప్పాలంటే ఒక పక్క ఒక ఉదాహరణకి ఒక చిన్న మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తాను. కొండ మీద ప్రసంగం అప్పుడు కొన్ని వేల మంది వచ్చారు. అందరూ శిష్యులు కూడా వీళ్ళందరూ భోజనాల కోసం వీటి కోసం బాధపడితే అక్కడ యోధా గారు ఏం చేస్తూ ఉంటారంటే, చక్కగా ఇంతమంది జనాలు చూసినప్పుడు యోధా గారికి ఏం గుర్తొస్తుంది అంటే కానుకలు గుర్తొస్తాయి, ఏంటి డబ్బులు గుర్తొస్తాయి. సో అతను మైండ్ అంతా యేసుక్రీస్తు ప్రభుతో నడిచినా ఏం చేసినా అతని మైండ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? డబ్బుల మీదకి వెళ్ళిపోయింది. అందుకే మీరు యేసుక్రీస్తు ప్రభువారు ధనం కోసం మాట్లాడిన ప్రతి సందర్భంలో యోధ అక్కడ ఉంటాడు. 19:23 యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తాడు? ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట అసాధ్యం అని చెప్తాడు. అంటే దాన్ని ఎలా పోలుస్తూ చెప్తాడు? సూది బెజ్జంలో ఉంటే దూరడం ఎంత కష్టమో ధనవంతుడు పరలోక రాజ్యం చేరడం కూడా అంతే కష్టం అని చెప్తాడు. ఆ మాట విన్నప్పుడు కూడా యోధ ఉంటాడు అక్కడ. ఆ ప్రసంగం చేసినప్పుడు యోధ ఉంటాడు. మత్తయి సువార్త 16:26 కూడా ఇంకో మాట అంటాడు, లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం అని అన్నప్పుడు కూడా యోధ అక్కడే ఉంటాడు. యోధ ప్రసంగం వింటాడు. ఇలా యేసుక్రీస్తు ధనం కోసం చెప్తున్న ప్రతిసారి యోధ అక్కడే ఉంటాడు, ఆ మాటలు వింటాడు. అలాగే ఎన్నో ఆత్మీయమైన సంగతులు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు కూడా యోధ ఉంటాడు. ఆ ప్రతి ఒక్క మాట వింటాడు. మీరు ఆలోచన చేయాలి, నేను చెప్పింది కరెక్టా కాదనేది ఒకసారి మీరు ఆలోచన. ప్రతి మాట వింటాడు. ప్రతి ప్రసంగం దగ్గర 11 మంది శిష్యులతో 11 మంది శిష్యులతో పాటు యోధ అనే శిష్యుడు కూడా ఉంటాడు. కానీ ఏ ఒక్క రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను గాని లేకపోతే ఆయన యొక్క ఆలోచనలు గాని యోధ అర్థం చేసుకోలేదు. ఈ మిగతా 11 మంది శిష్యులు అర్థం చేసుకున్నట్టు యోధ ఏ ఒక్క రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకోలేదు. మీరు చూడొచ్చు, ఈ 4 సువార్తల్లో గాని బైబిల్లో గాని ఎక్కడ గాని యోధ యేసుక్రీస్తు ప్రభువారిని గౌరవించినట్టు, యోధ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించినట్టు ఎక్కడ ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభు రిటర్న్ లో ప్రేమించినట్టు ఉంటది, గౌరవించినట్టు ఉంటది. అందుకు యోధ తప్పుగా ఎంచబడ్డాడు. ఆ ప్రాసెస్ వల్ల యోధ మోసగాడైపోలేదండి. ఆ ప్రాసెస్ వల్ల యోధ చెడ్డవాడైపోలేదు. అది దేవుడు నిర్ణయించింది, యేసుక్రీస్తు ప్రభువు కావాలని ఎంచుకున్నది. కానీ యోధ ఎందుకు ఈ రోజు కూడా చెడ్డవాడయ్యాడంటే మెయిన్ రీజన్ ఇది. యేసుక్రీస్తు ప్రభువుతో నడిచాడు, యేసుక్రీస్తు ప్రభువుతో జీవించాడు, ఆయన మాటలు విన్నాడు. అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువు హెచ్చరించారు. కానీ తను మాత్రం ఏం చేశాడండి? ధనాన్నే ప్రేమించాడు, ధనాన్నే గౌరవించాడు. అందులోనే తన జీవితాన్ని చూసుకున్నాడు. పక్కనే నడిచాడు, పక్కనే ఉన్నాడు. కానీ ఎన్నో ప్రసంగాలు విన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ప్రసంగాలు విని అనేక మంది మారారు, శిష్యులు మారారు, అనేక మంది జీవితాలు బాగుపడ్డాయి. కానీ యోధ జీవితం అట్లానే ఉండిపోయింది. ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు ఒక మంచి మాట గుర్తొచ్చింది. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 33:31 చూసుకుంటే, యెహెజ్కేలు గ్రంథం 33:31 ఇది నేటి సంఘానికి కూడా చాలా అవసరమైంది. ఈ మాట నేటి సంఘానికి కూడా చాలా అవసరమైనది. ఈ టాపిక్, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు గాని వారి హృదయం లాభమును అపేక్షించుచున్నది. ప్రియులారా, చూసారా ఇక్కడ ఎంత మంచిగా మాట్లాడారు. ఇది ఈ సందర్భానికి ఈ వాక్యం ఎగ్జాక్ట్ గా యాప్ట్ అవుతుంది. నా జనులు రాదగిన విధంగా నా దగ్గరికి వస్తారు, నా మాటలు వింటారు. ఇంకా చాలా సందర్భాల్లో బైబిల్ ఈ మాటలే రాయబడారు. వాళ్ళు వస్తారు, నా మాటలు వింటారు, కానీ నా మాటలు విన్నట్టు నటిస్తారు, ఎంతో ప్రేమను కనపరుస్తారు. కానీ వారు నా హృదయం నుంచి నా నుంచి చాలా దూరంగా జీవిస్తూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ యోధ. ఈ రోజు ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. క్రైస్తవ సమాజం కూడా అట్లనే ఉంది. మనం ఎన్నో ప్రార్థనలకు వస్తామండి. యోధ కూడా రాత్రి అనక పగలనక యేసుక్రీస్తు ప్రభువుతో నడిచాడు, యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేశాడు. అది మధ్యరాత్రి అయినా కానీ యోధ యేసుక్రీస్తు ప్రభువుతో నడిచాడు. 11 మంది శిష్యులు వెళ్ళినట్టు యోధ కూడా వెళ్ళాడు. ఇవన్నీ గుర్తుంచుకున్నప్పుడు నేటి క్రైస్తవ సమాజానికి కూడా ఇవి బాగా వర్తిస్తాయి. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు కూడా ఎంతో మంది రాత్రి అనక పగలనక దేవుని కోసం వెళ్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడైనా ప్రార్థనలైనా వెళ్తూ ఉంటారు, ఎక్కడైనా పాల్గొంటూ ఉంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. జరగవు చెప్పండి? కానీ ఎంతమంది ఎన్ని ప్రార్థనలకు వెళ్ళి, ఎంత పాల్గొని, ఎంత పరిచయం చేసి, ఎంతమంది దేవుని వాక్యం విని హృదయాన్ని మార్చుకుంటున్నారు, ఎంతమంది దేవుని వాక్యాన్ని విని మనసును మార్చుకుంటున్నారు, ఎంతమంది దేవుని వాక్యాన్ని విని వాళ్ళ జీవితాలను సరిచేసుకుంటున్నారు, ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియులరా,
ఆ రోజు యోధా చేసిన తప్పు అయితే ఆ రోజు యోధా చేసిన తప్పు అయితే ఈ రోజు దేవుని పిల్లలుగా మనం చేస్తుంది ఏంటి? తప్ప లేకపోతే రైట్? ఒక నిమిషం ఆలోచన చేయాలి. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. నేను కూడా ఎన్నో ప్రసంగాలు చేసుకుంటున్నాను, నేను కూడా ఎన్నో దేవుని మాటలు చెప్పుంటాను, లేకపోతే నేను ఎన్నో దేవుని మాటలు వినుంటాను, కానీ ఎన్నో ప్రార్థనలకు నేను కూడా వెళ్ళుంటాను. నేను దేవుని వాక్యం చెప్పి లేకపోతే విని నా జీవితాన్ని మార్చుకొని ప్రియులారా నేనేమవుతాను? ఈ యోధా ఆ రోజు చేసిన తప్పు అయితే, యోధా ఆ రోజు మోసగాడైతే ఈ రోజు నేనేమి ఉంటాను? నేను తప్పు చేసిన వాడిని అవుతాను, నేను మోసగాడినే అవుతాను. అవునా కదా చెప్పండి? ఈరోజు మనం కూడా అదే అవుతాం కదా, రైట్? రెండో రెండో విషయానికి వెళ్ళిపోదాం. ఎస్, యోధా తప్పు చేశాడు. యోధా ఆ తప్పు చేశాడు. ఏంటి ఆ ప్రాసెస్ లో తప్పు లేదు, కానీ మనం అనుకున్నట్టు తను చేసిన ఇంకో మిస్టేక్ లేకపోతే ఇంకో ఇది ఏంటంటే, ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమను, ఆయన చూపించిన గౌరవాన్ని 30 వెండి నాణేలకు అమ్మివేశాడండి. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమను, ఆయన చూపించిన గౌరవాన్ని 30 వెండి నాణేలకు అమ్మేశాడు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో అందరూ చేపలు పట్టిన లేరండి. ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, అలాగే కొంతమంది చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో పాటు వీళ్ళందరికి ఎంతైతే గౌరవాన్ని ఇచ్చాడో ఈ 11 మంది శిష్యులకి యోధాకు కూడా అంతే గౌరవాన్ని ఇచ్చాడు. మీరు 4 సువార్తలు లేకపోతే బైబిల్ కొత్త నిబంధన మొత్తం చూడండి, ఎక్కడ కూడా యోధాని యేసుక్రీస్తు ప్రభు వారు తక్కువ చేసినట్టు గాని, లేకపోతే తక్కువగా చూసినట్టు గాని, లేకపోతే అసలు వాళ్ళందరికి ఒకలా ప్రేమించి ఈ యోధాని ఒకలా ప్రేమించడం గాని ఎక్కడ కూడా మీరు చూడరు. నేను అలా కూడా ఉంటుందేమని కొంచెం వెతికాను, ఇంటర్నెట్ లో కూడా వెతికాను, నాకు కూడా ఎక్కడ దొరకలేదు. బికాస్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు వారు 11 మంది శిష్యుల్ని ఎంత ప్రేమించాడు, యోధాను కూడా అంతే ప్రేమించాడు. ఇంకా చెప్పాలంటే వీళ్ళందరికంటే ఒక మెట్టు మంచి స్థానం ఇచ్చాడని చెప్పుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆ కానుకలు లేకపోతే దానిపైన వచ్చిన డబ్బులు అన్నిటిని చూసుకోవడానికి ఎవరిని పెట్టుకున్నారో తెలుసా? యోధానే పెట్టుకున్నారు. ఒక కోశాధికారిగా నియమించాడు. ప్రియులరా, కోశాధికారిగా నియమించాడు. కానీ యోధా ఏం చేశాడు? ప్రియులరా, 11 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని విసిగించుకోవచ్చు, లేకపోతే ఆయన చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కాకపోతే కొంచెం తడబడినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు మరలా వాళ్ళకి సరిచేయడం ఇవన్నీ చేశారు. వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు కృతజ్ఞతతో జీవిస్తున్నారు. ఓకే, ఇది ఇలా జరుగుతుంది, ఆయన యేసుక్రీస్తు ప్రభు ఉంటే చాలు, అలా మనకు చాలు అన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ యోధా మాత్రం వాళ్ళు అంటే అక్కడున్న రోమన్ సామ్రాజ్యం యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవాలనుకుంటున్నారు, కానీ యోధా దగ్గరికి వాళ్ళు రాలేదు. యోధానే ఆ విషయం తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇది చాలా తప్పండి, ఇది నిజమైన మోసం. యోధానే ఆ రోమన్ సామ్రాజ్యం యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవాలనుకున్నారు, కానీ యోధాను ఎంచుకోలేదు. ఈ విషయం తెలిసి యోధానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణేలకి బేరం కుదుర్చుకున్నాడు. ఎంత తప్పు చేశాడు చూడండి. మనం ముందు అనుకున్నట్టు ఆ ప్రాసెస్ అలా జరగాలి, కానీ ఆ ప్రాసెస్ అలా జరిగిందంటే అక్కడ యోధా తప్పు కాదు, దట్స్ దేవుని ప్రణాళిక. కానీ ఎక్కడ యోధా ఈ రోజు కూడా తప్పుగా ఎందుకు ఎంచబడుతున్నాడంటే, మెయిన్ రీజన్ ఎంత మోసం చూడండి, ఎంత గౌరవించాడు, ఎంత ప్రేమించాడు. 11 మంది శిష్యులకి ఎంత ఆధిక్యతనిచ్చాడు, యోధాకు కూడా అంతే ఆధిక్యతనిచ్చాడు. అలాంటి యోధా ప్రియులరా ఈ రోజు ఏం చేశాడంటే, ఇలా యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకుంటారని తెలుసు అని సమాచారం వచ్చినప్పుడు తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను అప్పగిస్తాను యేసుక్రీస్తు ప్రభువుని. చూడండి, ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం, 14-16 వచ్చిన. అప్పుడు 12 మందిలో నొక్కడో ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఇక్కడ ప్రధాన యాజకుల యోధా యొద్దకు వెళ్ళి కాదు, యోధానే ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణేలు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను.
చరిత్రలో ఒక భయంకరమైన మోసం ఇది అండి. ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిని పిలిచి, ఒక దొంగని పిలిచి, ఒక మంచి స్థానం ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు నడిచే భాగ్యం అంటే ఎంత గొప్ప భాగ్యం అండి. 11 మంది శిష్యులు ఈ రోజు ఏ విధంగా ఆ ఒక సాక్షులుగా సంఘం ఎదుట ఉన్నారు, ఏ విధంగా గౌరవించబడుతున్నారు, అలాంటి ఒక స్థానం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలండి? యోధ చూసారు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆ గౌరవాన్ని ఆ ప్రేమను పక్కన పెట్టి తనే వెళ్ళిపోయాడంట. ప్రజాని యోధకులు ఇలా పట్టుకుంటున్నారని తెలిసిన వెంటనే, ఇలా ఆలోచన వచ్చిందని తనకి తెలిసిన వెంటనే తనే వెళ్ళిపోయాడు. నేను అప్పగించిన వాటిలో నాకు ఎంత ఇస్తాను, 30 వెండి నాణేలకి బేరం కుదుర్చుకొని అప్పగించేశాడు. 30 వెండి నాణేలకి బేరం కుదుర్చుకొని అప్పగించాడు. అందుకు ఈ రోజు యోధ చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. ఆ ప్రాసెస్ వల్ల కాదు, కానీ యోధ ఎందుకు మోసగడిని ఎంచబడ్డాడంటే, యేసుక్రీస్తు ప్రభువారితో నడిచాడు, యేసుక్రీస్తు ప్రభువారితో జీవించాడు, యేసుక్రీస్తు ప్రభువారి మాటలు విన్నాడు. కానీ ఏ రోజు కూడా తన మనసు మార్చుకోలేదు. తన మనసు రాతి మనసు అండి. తన మనసు ఎంత రాతి మనసు అంటే, పిల్లరా మనమే ఆలోచించండి. మనం ఒక స్టేజ్ లో మనం పేదరికంలో, లేకపోతే ఏదో ఒక దీంట్లో మనం చాలా తక్కువగా ఉన్నప్పుడు, ఒకరు వచ్చి మనల్ని ఆదరించినప్పుడు, ఒకరు వచ్చి మనల్ని ప్రోత్సహించినప్పుడు, ఆ ప్రోత్సాహాన్ని ఎప్పుడైనా మర్చిపోతామండి. ఇప్పుడు నా పర్సనల్ జీవితంలో మా ఫ్రెండ్ నేహ, తను నాకన్నా సీనియర్ అండి. నేను ఈ రోజు ఈ టెక్నాలజీ నేర్చుకోవడానికి, ఈ టెక్నాలజీలో ఎంత పరుగులు పెడుతున్న టెక్నాలజీ నేను ముందు ఉండడానికి కారణం తనే. ఎందుకంటే తన ఆ రోజుల్లో నాకు కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు ఇది నేర్చుకో, నేను డిజైనింగ్ నేర్చుకున్నాను. యాక్చువల్ గా డిజైనింగ్ తో పాటు ఇది కూడా నేర్చుకొని తను నాకు ప్రోత్సహించి, ఈ రోజు కూడా నేను తను మర్చిపోలేను. ఎందుకంటే మన జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయి, అవేవి కూడా మనం మర్చిపోలేము. అవునా కదా? మనం ప్రోత్సహించినవి కానీ, మనం స్ట్రగుల్స్ అవుతున్నప్పుడు, మనము ఇబ్బందులు పడుతున్నప్పుడు, కొంతమంది మనకు చేసిన సహాయం బట్టి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు మర్చిపోలేము. కానీ ఒకవేళ మర్చిపోయితే ఒక విధంగా ఉన్నాం, కానీ మళ్ళీ తిరిగి వాళ్ళే మనం మోసం చేసామనుకోండి, అది ఎంత భయంకరమైన పరిస్థితి. మన మనసు ఒప్పుకోదు కదా. కానీ యోధ మనసు చూడండి ఇక్కడ ఎంత భయంకరంగా ఉందో. ఎందుకు పనికిరాని ఒక దొంగని తీసుకొచ్చి ఆయన శిష్యునిగా చేర్చుకొని, వాళ్ళతో పాటు ప్రేమించి, వాళ్ళనే గౌరవించి, ఒక మంచి ఆధిక్యతనిచ్చి నడిపిస్తున్నప్పుడు యోధ ఏం చేయాలి? ఓకే, నా దేవుణ్ణి నేను యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఇబ్బంది పెట్టకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఒకవేళ ప్రధాన యాజకులు యోధ యొద్దకు వచ్చారనుకోండి, యోధ యొద్దకు వచ్చి ఓకే యోధ నువ్వు ఇలా అప్పగిస్తే 30 వెండి నాణేలు ఇస్తామంటే, అప్పుడు యోధ ఏం చెప్పాలి? లేదు, ఆయన మా గురువు గారు, నేను ఆయన కింద శిష్యుడు ఉన్నాను, నేను ఖచ్చితంగా నేను అట్లా చేయను, ఆయన మా గురువు గారు అని చెప్పాలి. కానీ ఇక్కడ అది కూడా జరగలేదే. యోధనే వెళ్ళిపోయాడు. మీరు ఎంత ఇస్తారు చెప్పండి, నేను అప్పగిస్తాను అంటున్నాడు. బేరం మాట్లాడుకున్నాడు. ఎంత భయంకరమైన మనస్తత్వం చూడండి ప్రియులరా. యోధ 30 వెండి నాణేలకి యేసుక్రీస్తు వారి ప్రేమను, లేకపోతే ఆయన యొక్క గౌరవాన్ని అమ్మేశాడండి. వాడు దొంగ అని తెలిసి కూడా ఆయన చేర్చుకున్నాడు. కానీ స్టిల్ వాడు చూడండి ఎట్లా అమ్మేశాడు. ప్రియులరా, ఈ రోజు మనము ఎన్ని చెప్తాం. ఈ రోజు సంఘం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. ఆయన ప్రేమ మనకు తెలుసు, ఆయన మనకిచ్చిన ఆధిక్యత మనకు తెలుసు. కానీ ఈ రోజు సంఘం ఎలా నడుస్తుంది తెలుసా? ఈ రోజు క్రైస్తవ సమాజం ఎలా నడుస్తుంది తెలుసా? ఎన్నెన్నో పాపాల్లో, లేకపోతే ఎన్నెన్నో వాళ్ళ ప్రవర్తనతో యేసుక్రీస్తు వారిని మరలా సిలువ వేసేవారుగా ఉన్నాం, యేసుక్రీస్తు వారిని మరలా అమ్మేసేవారుగా ఉన్నాం. మనం చేస్తున్న పాపాలతో, దొంగతనాలతో కావచ్చు, అబద్ధాలతో కావచ్చు, ఇతరుల మీద ఈర్ష ద్వేషంతో కావచ్చు, విచారంతో కావచ్చు, బైబిల్ మెన్షన్ చేసిన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పాపంతో మనం ఎన్నోసార్లు ఇలాంటి పనులే మనం కూడా చేసాం. ఆ రోజు యోధ చేసిన తప్పు అయితే ఈ రోజు క్రైస్తవ సమాజంలో మనం చేస్తుంది తప్ప రైట్ ఒకసారి ఆలోచన చేయాలి. రైట్. చివరగా యోధ ఎందుకు తప్పుగా ఎంచబడ్డాడు, ఈ రోజు కూడా చరిత్రలో ఎందుకు అంత హీనుడుగా మిగిలిపోయాడంటే, చివరిగా నేను చెప్తున్నాను, ఈ స్టోన్ హార్టెడ్, రాతి మనసు కలిగిన వాడు. పశ్చాత్తాపం అనేది అస్సలు లేదు. పశ్చాత్తాపం అనేది ఇంచు కూడా యోధకు లేదు. వీళ్ళ కారణం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 13:27 ఉంటది. తనలోకి అపవాది ప్రవేశించాడు. అనగా సాతాను తనలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుని వాక్యం ఉన్న మనసులోకి అపవాది రాడు. దేవుని వాక్యం ఉన్న మనసులోకి సాతాను ప్రవేశించలేడు. దేవుని వాక్యము ఉన్న మనసులోకి కీడు సంభవించినది ఏది కూడా రాదు. మిగతా 11 మంది శిష్యుల్లోకి రాలేదు. 11 మంది శిష్యులు ఏం గట్టోలేం కాదు, వాళ్ళు కూడా ఎన్నోసార్లు తప్పటడుగులు వేసాడు, తరబడ్డారు. కానీ
యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు విని సరి చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు విని వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు. కానీ యోధ మాత్రం మార్చుకోలేదు, సరి చేసుకోలేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు మాత్రమే ఉన్నాడు, కానీ అతని మనసు వేరే దగ్గర ఉండడం వలన సాతాను అతనిలోకి ప్రవేశించింది. అందుకు అతనికి పశ్చాత్తాపం అనేది కలగలేదు. అసలు పశ్చాత్తాపం అనేది లేదండి. ఎందుకంటే ప్రియులరా, ఆ ముందు సందర్భం, ఆ 13వ అధ్యాయం నేను ఇప్పుడు చెప్పాను కదా, అతనిలోకి సాతాను ప్రవేశించిందని. ఆ 13వ అధ్యాయంలో ముందు చూసుకుంటే అక్కడ ఒక సందర్భం ఉంటుంది. ఏంటో తెలుసా సందర్భం? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల దగ్గరకు వచ్చి శిష్యుల పాదాలు కడుగుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల దగ్గరకు వచ్చి శిష్యుల పాదాలు కడుగుతూ ఉంటారు. ఏంటి, పేతురు గారి పాదాలు ఎలా అయితే కడుగుతారో, లేకపోతే లోక గారి పాదాలు ఎలా అయితే కడుగుతారో, మత్తయ్య గారి పాదాలు ఎలా అయితే కడుగుతారో, ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు యోధ తను అప్పగిస్తాడని. యోధ పాదాలు కూడా అదే విధంగా కడుగుతారండి. అట్లీస్ట్ ఆ పాదాలు కడిగినప్పుడైనా యోధ మనసు చెలించిపోవాలి. అరే, ఎంత గొప్ప మనిషి, దేవుని కుమారుడు, పరలోక రాజ్యం నుంచి వచ్చిన వాడు నా పాదాలు కడుగుతున్నాడు. దొంగని నేను, పనికి మాలిన వాడు నేను, నా పాదాలు కడుగుతున్నాడు. అక్కడైనా యోధ మనసు చెల్లించిపోవాలి. కానీ ప్రియులారా, కానీ యోధకు పశ్చాత్తాపం అనేది లేదండి. ఈ మాటలు మనం తలుచుకుంటున్నప్పుడు యోధ ఎంత పెద్ద మిస్టేక్స్ చేశాడో మనకు అర్థమవుతున్నాయి కదండి. ఈ మాటలన్నీ మనం ఆలోచన చేసినప్పుడు, పరలోక రాజ్యం నుంచి వచ్చిన దేవుని కుమారుడు, పరలోక రాజ్యంలో ఉన్నవాడు అక్కడ నుంచి వచ్చి భూలోకానికి వచ్చి ఆయనకి ఒక శిష్యుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. అసలు అర్హతే లేదు. అలాంటిది ఆయన వచ్చి నా పాదాలు కడుగుతున్నప్పుడు ఆ 30 వెండి నాణేలు ఎంత, దీని ముందు 30 వెండి నాణేలు అంత నేను తీసుకెళ్లి వాళ్ళ ముఖాన్ని కొడతానని అప్పుడు అనుకోవాలండి. యేసుక్రీస్తు వారు సిలువకి ఎక్కాక ప్రియులరా అప్పుడు రిలీజ్ అయ్యాడు, ఉరేసుకొని చచ్చిపోయాడు. అప్పుడు సుఖమేముంది? లేదు. తప్పు జరగాల్సిన తప్పు జరిగిపోయింది, ప్రణాళిక ప్రకారం జరిగిపోయింది. ప్రియులరా ఇదంతా ఆలోచన చేయండి, ఎంత భయంకరం. ఇదే పరిస్థితిలో పేతురు గారు కూడా ఉన్నారు. ఇదే పరిస్థితిలో పేతురు, ప్రభువా నిన్నెవరు ముడతారు, నిన్నెవరు ఏం చేస్తారు, మేము ఉంటాం, మేము ముందుంటాం అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు, పేతురు నువ్వు నేను తెలియదని ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతా అంటారు. యేసుక్రీస్తు ప్రభు అన్నట్టే పేతురు ముమ్మారు అబద్ధం ఆడాడు. తర్వాత రియలైజ్ అయ్యాడండి, అయ్యో నా ప్రభు నాకు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఎంత మంచి ఆధిక్యతని ఇచ్చాడు, ఎంత ప్రేమించాడు, నేను నా ప్రభువుని తెలియదు అని చెప్పారని కుమిలిపోయాడు పేతురు. అక్కడ కుమిలిపోయిన పేతురు మరలా సంఘానికి ఒక మూలరాయిగా, ఒక పునాది రాయిగా తన పరిచర్యను మరలా ప్రారంభించాడు పేతురు గారు. ప్రియులరా, పేతురు గారికి పశ్చాత్తాపం వచ్చింది, కానీ యోధకు మాత్రం రాలేదు. చూసారు ఎంత భయంకరమైన పరిస్థితిలో యోధ ఉన్నాడు. కారణం అతనిలోకి సాతాను ప్రవేశించింది. మరలా చెప్తున్నాను ప్రియులరా, మనకు కూడా ఒక మంచి మాట ఉంది, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు మన నానుల్లో కూడా. ఎందుకంటే పశ్చాత్తాపం, ఒక మనిషి రిపెంట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో. ముఖ్యంగా మన భక్తులు అంటే క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ రోజు కూడా పశ్చాత్తాపం లేని వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చేస్తున్న తప్పులు బట్టి కానీ, వాళ్ళు చేస్తున్న అతిక్రమాల బట్టి కానీ, వాళ్ళు నడుస్తున్న అన్యాయమైన ప్రవర్తన బట్టి కానీ పశ్చాత్తాపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు యోధ చేసింది ఎంత గొప్ప ఘోరమైన తప్పు అంటే పశ్చాత్తాపం లేకుండా. ఈ రోజు మరి మన కోసం ఆ రోజు శిష్యులు పాదాలు కడిగినప్పుడు కూడా యోధ మనసు కరగలేదే, అలాంటిది మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువుని చూసి కూడా మన మనసు కరగకుండా ఇంకా అవే అతిక్రమాలు నడుస్తుంటే మనకు నిజంగా పశ్చాత్తాపం మనసు ఉందండి? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఈ మాటలు గుర్తు చేశానంటే, ఆ ప్రాసెస్ లో తప్పేం లేదు, అది దేవుని ప్రణాళిక. కానీ యోధ యొక్క జీవితం నేటి క్రైస్తవ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి. యోధ చేసిన తప్పులు నేటి క్రైస్తవ సమాజానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ తప్పులు కూడా నేటి క్రైస్తవ సమాజానికి చేస్తారు. మొదటగా మనం చూసుకున్నాం, నా జనుల దగ్గరికి వస్తారు, నా మాటలు వింటారు, కానీ విన్నట్టే ఉంటారు, కానీ వాటిని అనుసరించరు, వాటిని పాటించరు. వారి హృదయం నాకు దూరంగా ఉంటది, వారి లాభం కోసమే వస్తారు. ఈ రోజు ఎంతమంది మందిరాలకి నిజంగా దేవుని వాక్యం వెళ్ళి నా జీవితాన్ని మార్చుకోవాలని వస్తున్నారు? మీరు ప్రశ్నించుకోండి. ఎంతమంది నేను మందిరంకి వెళ్తే నా సమస్యలు తీరుతాయి, నా కష్టాలు తీరుతాయి, నా కోరికలు తీరుతాయి, నా ఇబ్బందులు తీరుతాయి, లేకపోతే నా కుటుంబం బాగుపడుతుంది ఎంతమంది వస్తారు? మంచిదే, మన కష్టాలు, మన ఇబ్బందులు, మన సమస్యలు తీరడం ప్రతి మనిషి అదే కోరుకుంటాడండి. కానీ అట్ ద సేమ్ టైం దేవుని వాక్యం విని నా మనసు మార్చుకోవాలని కూడా రావాలి కదా. ఎప్పుడు మన సుఖము, మన కష్టాలు, అవును దేవుడు మన కష్టాలను తీరుస్తాడు, దేవుడు మన ఇబ్బందులను తీరుస్తాడు, దేవుడు మనకున్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితుల్ని సరళం చేస్తాడు. ఈ లోకంలో మనం కష్టం వస్తే మనం అడగాల్సిన దేవునికే, మనుషులు చేయలేని ఇంకెవరికి అడుగుతాం? దేవునికి అడగాలి.
బట్ అట్ ద సేమ్ టైం దేవుని వాక్యం విని నా మనసు మార్చుకోవాలని ఎంతమంది ఆయన దగ్గరికి వస్తున్నారు? రెండోది, ఎన్నో పాపాలు చేసి, ఎన్నో ఇంకా అతిక్రమాల మీద అతిక్రమాలు, అతిక్రమాల మీద అతిక్రమాలు చేసి ఎన్నిసార్లు దేవునికి మరలా సిలువ వేస్తూ ఉన్నాం? మూడోది, పశ్చాత్తాపం లేకుండా ఎన్ని సంవత్సరాలు గడిపేస్తున్నాం, ఎన్ని రోజులు గడుపుతున్నాం? నిజంగా ఈ క్యారెక్టరిస్టిక్స్ మనలో ఉన్నాయండి, ఈ గుణాలు మనలో ఉంటే యోధాకి మనకు తేడా ఏంటంటే, యోధా మోసగాడైతే మనం కూడా ఎవరు మోసగాలమే, యోధా తప్పుటోడైతే మనం కూడా ఎవరు తప్పుటోళ్ళే. ఇప్పుడు నేనే సింపుల్ ఎగ్జాంపుల్, నేనే దేవుని వాక్యం చెప్పి నేనే నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, నా ఇష్టం వచ్చినట్టు జీవించి, నాకు నచ్చినట్టు బ్రతుకుతుంటే యోధాకి నాకు పెద్ద తేడా ఏం లేదు. యోధా తప్పు చేశాడని చెప్పి నేనే పెద్ద మోసగాడిని అవుతాను. ఒకసారి దేవుని వాక్యాన్ని ఆలోచన చేయాలి ప్రియులరా. ఇక్కడ మరొకసారి మీకు నేను గుర్తు చేసుకుంటున్నాను, యోధా ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు వారితో నడిచిన వారు ఆ శిలువను చూసినప్పుడు కూడా శిష్యులకి పశ్చాత్తాపం కలిగింది, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు కదిలించబడ్డారు, శిక్ష వేసిన పిలాతు కదిలించబడ్డాడు, పిలాతు భార్య కదిలించబడింది. కానీ స్టిల్ యోధాకి అర్థం కాలేదు, యోధా మనసు పశ్చాత్తాపంతో నిండలేదు. ప్రియులరా అదే రాజు హృదయంతో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ముద్దు పెట్టి అప్పగించినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు కోపాడలేదు, చెలికాడ ఏ పని కోసం ఇది వచ్చావు కానీ అని చెప్పారు. ఎంత సింపుల్ గా చూసారా యేసుక్రీస్తు ప్రభు యోధాని అలా సైడ్ చేశారు. ప్రియులరా యోధా, మరలా చెప్తున్నాను, లేఖనాలు నెరవేర్పు జరగాలి, కానీ అక్కడ యోధా అని క్యారెక్టర్ మాత్రమే ఉండాలని ఎక్కడ రూల్ ఏం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యోధాను ఎందుకు ఎంచుకున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు అతని గుణాలేంటి, అతని పరిస్థితి ఏంటి, అతని మనస్తత్వం ఏంటి యేసుక్రీస్తు ప్రభు తెలుసు. బట్ యోధాకి అక్కడ ఒక ఛాన్స్ ఉండింది. ఏంటి తెలుసా ఛాన్స్? యేసుక్రీస్తు ప్రభు మాటలు విని తన జీవితాన్ని మార్చుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు నడుస్తూ తన బ్రతుకును మార్చుకోవచ్చు. ఎప్పుడైతే 30 వెండి నాణాలకు అమ్మేశాడు యేసుక్రీస్తు ప్రభు ఆ ముందు సమయంలో ఎప్పుడైతే తన పాదాలు కడిగారో అక్కడే తన హృదయం మార్చుకోవచ్చు. అరే నా ఎంత గొప్ప మనిషి నా వచ్చి నా పాదాలు కడుగుతున్నాడు, నేను ఎందుకు ఇప్పుడు తప్పుడు పని చేయాలని అక్కడ కూడా తన మనసు మార్చుకోవచ్చు. ఎక్కడ కూడా తన మనసు మారలేదు, ఒకటే మనసు, డబ్బు ధనం అప్పగించాడు. ప్రియులరా ఒకవేళ ఈ రోజు కూడా మన దగ్గరికి వచ్చి నేటి క్రైస్తవ సమాజానికి యోధా నేర్పుతున్న విషయాలు ఏంటంటే, ఒకవేళ మీరు వస్తున్నారు దేవుని దగ్గరికి, వింటున్నారు దేవుని వాక్యం, స్టిల్ విన్నట్టే వదిలేసి దేవుని వాక్యం విని మనసు మార్చకుండా జీవితాలు మార్చుకుండా ఉంటే యోధాకి మనకి తేడా లేదని దేవుని వాక్యం ఈ రోజు తెలుస్తుంది. యోధా జీవితం ఈ రోజు మనకి చెప్తుంది. ఒకసారి ఆలోచన చేయాలి. విన్న ఈ చిన్న వాక్యం దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించింది.